95లో తమాష ఏంటంటే ఇది ఫర్దర్‌గా వాళ్ళు చేసినప్పుడు అమెండ్మెంట్ చేసినప్పుడు 95లో అసలు వక్ఫ్ ఎవరికీ చెప్పక్కర్లా. మీకు కావాలంటే ఎళ్ళిపోవడం, ఇలా వాళ్ళ సర్వేయర్ చెప్తాడు ఇది మనది అని, వీళ్ళు ఎళ్ళిపోవడం, వాళ్ళంతరికి వాళ్ళు గెజెట్ చేసుకోవటం. నేచురల్ జస్టిస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పొలం కొన్నాను. నా పొలంలో ఇంకొకళ్ళది ఎవరిదో ఉందని తెలిసింది. వాళ్ళు ఏం చేస్తారండి, మీకు నోటీస్ ఇస్తారా? ఇవ్వరా? నోటీస్ ఇస్తారు కదా, లీగల్ నోటీస్. కంపల్సరీ ఇస్తారు. నోటీస్ ఇచ్చే పరిస్థితి గాని, అవసరం గాని ఇక్కడ లేదు ఈ యాక్ట్ కింద. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ లేదు. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ కి లేదు. వచ్చి బోర్డు పాతేయడం. సో అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, రూల్ ఆఫ్ లా పాటించట్లేదు, ప్రొసీజరల్ ఇది పాటించట్లేదు. ఇది ఎంత వైలేట్ చేశారంటే ఈ లాని అసలు, అది అసలు లా అంటానికి కూడా నాకు వాళ్ళకి సెపరేట్ చట్టం కదా మేడం, వక్ఫ్ బోర్డుకి సెపరేట్ చట్టం కదా, మన లా సెపరేట్ చట్టం. కానీ ఏ చట్టం అయినా కూడా సంథింగ్ కాల్డ్ న్యాచురల్ జస్టిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఒకటి ఉంటుంది న్యాచురల్ జస్టిస్. ఏంటి అంటే నేను చెప్పేది నువ్వు వినాలి ఫస్ట్, నువ్వు జడ్జిమెంట్ ఇచ్చే ముందు.